వచ్చింది. ఇది మనకి తెలిసింది ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో మనం ఇది చెప్పుకున్నాం. భారతదేశంలో జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చిందని. నెక్స్ట్ ఇది వస్తు సేవా పన్ను. జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టి అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. ఇది వస్తువులు మరియు సేవల పై ఎలాంటి వ్యత్యాసం లేకుండా జాతీయ స్థాయిలో తయారీ, అమ్మకం మరియు వినియోగంపై పన్ను విధించడం చేస్తుంది. అంటే చూడండి, జాతీయ స్థాయిలో అంటే రాష్ట్రానికి ఒక పన్ను కాదు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా ఈ జిఎస్టిలో యాడ్ చేసేసారు. అంటే రకరకాల పన్నులు కట్టడం ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంలో ఒకే పన్ను, దేశం అంతటా ఒకే పన్ను, ఏ రాష్ట్రానికి విడివిడిగా పన్నులు ఉండవు అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే జిఎస్టిని జాతీయ స్థాయిలో, మొత్తం జాతీయ స్థాయిలో తయారీ, అమ్మకం మరియు వినియోగంపై పన్ను విధించడం చేస్తుంది. భారతదేశంలో అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు సేవలపై విధించే అన్ని పరోక్ష పన్నులకు ప్రత్యామ్నాయంగా అమల్లోకి వచ్చిందే జిఎస్టి అన్నమాట. జిఎస్టి దేని బేసిస్ అమల్లోకి వచ్చింది? జిఎస్టి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని మనం ఎందులోకి చెప్పుకున్నాం? డైరెక్ట్ ట్యాక్సెస్ గృహస్థు నుంచి ఆదాయం, జీతం నుంచి ఆదాయం, సంపద నుంచి ఆదాయం, ఇవన్నీ ఎందులోకి వెళ్తాయి? డైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ లోకి వెళ్తాయి. అవునా? మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ చదువుతారు, గుర్తుందా? గుర్తుంది మేడం. కూడా డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. అంటే మన జేబులోంచి కట్టే పన్నులన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ లోకి వెళ్తాయి. మన ఆదాయం మనమే చూపించుకుంటాం. మాకెంత ఆదాయం వచ్చిందని చెప్పి మన ఆదాయంపై మనమే పన్ను కట్టుకుంటాం. అవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లోకి వచ్చేసి రకరకాల పన్నులు, వ్యాట్, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కూడా మనకే జిఎస్టిలోకి వెళ్ళేలాగా అరేంజ్ చేస్తుంది అనమాట కేంద్రం. అందుకే జాతీయ స్థాయిలో అన్నిటికీ ఒకటే పన్ను అనేది అమల్లోకి వచ్చింది. చూడండి, ఈ జిఎస్టి చట్టం ప్రధానంగా 5 రకాల రేట్లను విధించింది అనమాట. జిఎస్టి చట్టం ఎన్ని రకాల రేట్లను విధించింది? 5 రకాల రేట్లు. అదేంటి? 0, 5, 12, 18 మరియు 28%. 28% మళ్ళీ 18%కి కుదించేస్తుంది. 28% ఇప్పుడైతే ఇంప్లిమెంటేషన్ లో లేదు. ప్రభుత్వం గరిష్టంగా 40% పన్ను అసాధారణమైన రేట్లు, ఉదాహరణకు బంగారంపై 3% విధించి సేకరిస్తుంది అన్నమాట. అసాధారణంగా ఏం చేస్తుంది? ప్రభుత్వం గరిష్టంగా 40% పన్నుని అసాధారణమైన రేట్లు, ఉదాహరణకు బంగారంపై 3% విధిస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్, షాపులకి మొత్తం టర్న్ ఓవర్ విలువ 20 లక్షలు మించిన ప్రతి వ్యక్తి జిఎస్టి తప్పనిసరిగా చెల్లించాలి. మించిన వ్యక్తి 20 లక్షలు దాటున్న వ్యక్తి చెల్లించాలి, కానీ లోపల ఉన్న వ్యక్తి మన షాప్ అంతా కలిసి లోపలే ఉంటే అమ్మకాలు చెల్లించే అవసరం లేదు. 20 లక్షలు దాటి ఉంటే మాత్రం మనం చెల్లించాలి. చూడండి, అమ్మకం అంతర్గత రాష్ట్రాలలో జరిగే, ఉదాహరణ గుంటూరు నుండి విజయవాడ వరకు అమ్మకాలు జరిగినాయి అనుకోండి. ఈస్ట్ గోదావరిలో పండిన వస్తువులు వెస్ట్ గోదావరిలో అమ్ముకున్నాం అనుకోండి మనం తీసుకెళ్లి, దీనికి రాష్ట్ర జిఎస్టి వర్తిస్తుంది. అంటే మన రాష్ట్రానికే పన్ను కడతాం. అర్థమవుతుందా? 5% పన్ను పరిధిలోనికి వస్తుంది. ఇందులో కేంద్రం జిఎస్టి 2.5%, రాష్ట్రం జిఎస్టి 2.5%. అంటే లోపల మన స్టేట్ లోపల మాత్రమే అమ్మకాలు జరిగినాయి అనుకోండి, అప్పుడు కేంద్రం 2.5, రాష్ట్రం 2.5% తీసుకుంటది. మొత్తం కట్టేది మనం 5%. అమ్మకం అంతర్రాష్ట్రంలో జరిగితే, ఉదాహరణ గుంటూరు బెంగళూరు జరిగింది అనుకోండి, లేదా గుంటూరు తెలంగాణ జరిగింది అనుకోండి, ఖమ్మం జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి, అంటే 2 కలిసిపోయి ఉన్న జిఎస్టి. ఇప్పుడు మన స్టేట్ లోనే జరిగింది అనుకోండి, మన రాష్ట్రానికి ఎంత వస్తుందో కేంద్రానికి ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. ఇలాగా స్టేట్ జిఎస్టి, సెంట్రల్ జిఎస్టి కాకుండా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి 5% విధించబడుతుంది. దీనికి కూడా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి, 2 కలిపి ఉన్న జిఎస్టి విధించబడుద్ది అనమాట.
నెక్స్ట్ చూడండి, కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయించే రేట్ల ప్రకారం జిఎస్టి వసూలు చేస్తారు. కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయించే రేట్ల ప్రకారం జిఎస్టి వసూలు చేస్తారు. జిఎస్టి కేంద్రానికి ఉంటది, రాష్ట్రానికి ఉంటది. రాష్ట్రానికే ఉంటుంది. విడిగా రాష్ట్రానికి విడిగా కట్టం, ఒకటే జిఎస్టి కడతాం. ఎవరికి వచ్చే పర్సెంటేజ్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. నా ఈ వస్తువుల మీద అయితే నా పర్సెంటేజ్ ఎంత, రాష్ట్రానికి ఎంత, కేంద్రానికి ఎంత అని వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. జిఎస్టి మండలి సిఫార్సుల మేరకు ఈ రేట్లను నోటిఫై చేస్తారు. జిఎస్టి మండలి ఉంటది, జిఎస్టికి ఒక అంటే కమిటీలా ఉంటది అనమాట. ఆ మండలి సిఫార్సుల మేరకు ఈ రేట్లు ఏమేంటి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అర్థమైందా? ప్రతి దానికి కమిటీ ఉంటది. అలాగే జిఎస్టి కూడా ఒక మండలి ఉంటది. ఆ మండలి దేనికి ఎంత జిఎస్టి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా జిఎస్టి కంటే అదనంగా పన్ను విధించి సేకరించాలని ప్రతిపాదించింది. జిఎస్టి కంటే అదనంగా పన్ను విధించి జిఎస్టి కంటే అదనంగా అంటే కొన్ని వస్తువులకు జిఎస్టి కంటే అదనంగా పన్ను, ఇవి జిఎస్టిలోకి రావు. జిఎస్టి కన్నా ఎక్కువ పన్ను కడతారు దీనికి. పొగాకు ఉత్పత్తులు, హెరిటేజ్ డ్రింక్స్ మొదలైనవి అనమాట. హెరిటేజ్ డ్రింక్స్ అంటే ఏంటి? పొగాకు ఉత్పత్తులు, డ్రింక్స్ మొదలైన వాటికి ఎక్కువ జిఎస్టి అనేది ఉంటది. దీనికి స్పెషల్ జిఎస్టి ఉంటది. మనం డైరెక్ట్ గా జిఎస్టి అనేది పే చెయ్యం, మనం వస్తువుల మీదే పే చేస్తాం. దేని మీద అంటే నాన్ ప్యాకింగ్ గుడ్స్ 0%, కొంచెం ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ 5%, లగ్జరీ ప్రోడక్ట్స్ వచ్చేసి 18%. ఈ విధంగా జిఎస్టి అనేది కడతాం. మన మొబైల్ ఫోన్స్, కార్లు ఇలాంటి వాటికి 18% ఇంచుమించు జిఎస్టి అనేది మనం పే చేస్తాం అనమాట. మనకున్న జిఎస్టీలు ప్రెసెంట్ ఫస్ట్ పెట్టినప్పుడు 5 పెట్టారు, కానీ ఇప్పుడు ఉన్నది 4. అవేంటి? 0%. ఏమ్మా అన్మ్యూట్ చేసుకోండి, వాయిస్ వినిపిస్తుంది. 0%, 5%, 12%, 18%. ఈ 4 రకాల జిఎస్టీలే ఉన్నాయి. 28% కూడా తీసుకొచ్చి 18 కి కుదించడం జరిగింది. కానీ కొన్ని రకాల జిఎస్టీలకి అదనంగా పన్ను అనేది విధిస్తారు. అదేంటంటే పొగాకు ఉత్పత్తులు, హెరిటేజ్ డ్రింక్స్ అన్నమాట. ప్రస్తుతం ఆల్కహాల్ జిఎస్టి పరిధిలో లేదు. ఆల్కహాల్ మీద ఇంకా ఎక్కువ జిఎస్టి ఉంటది. ఆల్కహాల్ జిఎస్టి పరిధిలో లేదు. ఎప్పుడైనా నోటిఫికేషన్ ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ ను జిఎస్టి పాలనా వ్యవస్థలోనికి తీసుకురావచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్కహాల్ మీద జిఎస్టి లేదు, పెట్రోల్, డీజిల్ మీద స్పెషల్ ట్యాక్స్లు ఉంటాయి. ఈ వీటిని ఎప్పుడైనా అవకాశం ఉంటే అప్పుడు జిఎస్టిలోకి తీసుకొస్తారు, కానీ ప్రెసెంట్ అయితే వాటికి సపరేట్ పర్సంటేజ్లు ఉన్నాయి. మీకు ఆల్రెడీ నెక్స్ట్ క్లాసుల్లో వస్తుంది. పొగాకు మీద ఎంత జిఎస్టి విధిస్తున్నారు, ఆల్కహాల్ ఉత్పత్తుల మీద ఎంత జిఎస్టి విధిస్తున్నారు, నెక్స్ట్ పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎంత జిఎస్టి విధిస్తున్నారు అనేది నెక్స్ట్ 4th యూనిట్ 3rd యూనిట్ ఆ స్టేజ్ లోకి వెళ్ళాక మీకు ఉంటది దాని గురించి డెప్త్ కి. నెక్స్ట్ చిన్న వ్యాపార డీలర్లు 75 లక్షల కంటే తక్కువ టర్న్ ఓవర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకుండా మిశ్రమ పథకం ఎంచుకోవచ్చు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, నేను ముడి సరుకు మీద జిఎస్టి పే చేశాను. మళ్ళీ నా వస్తువు ఉత్పత్తి బయటకు వచ్చిన తర్వాత దానికి జిఎస్టి పే చేశాను. నేను వేరే వాళ్ళకి సేల్ చేయమని ఇచ్చాను. సేల్ చేయమని ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళు కూడా జిఎస్టి వసూలు చేస్తారు కదా, చేస్తారా చేయరా? వాళ్ళు వసూలు చేశారు గనక నా అమౌంట్ నాకు రిటర్న్ చేయమని అడిగేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నమాట. అర్థమైందా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ట్యాక్స్ కానీ వేరే వాళ్ళు కూడా దానికి ట్యాక్స్ కట్టేశారు. అప్పుడు 2 ట్యాక్స్లు ఎందుకు కడతాం? 2 ట్యాక్స్లు కట్టాం, ఒకే ట్యాక్స్ కడతాం కాబట్టి దాన్ని క్లెయిమ్ చేయమనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నమాట. వీళ్ళు 75 లక్షల లోపున్న చిన్న వ్యాపారులు ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకుండా మిశ్రమ పథకం అందరూ కలిసి కట్టేలాగా ఎంచుకోవచ్చు అనమాట. తయారీదారులు 2%, హోటల్స్ మరియు క్యాంటీన్ వాళ్ళు 5%, ఇతరులకు 1%. ఇది చూడండి, వస్తువు తయారు చేసే వాళ్ళు 2% కడతారు, హోటల్ మరియు క్యాంటీన్ మెయింటైన్ చేసే వాళ్ళు 5% కడతారు, ఇతరులు 1% కడతారు. మిగిలింది ఎవరి దగ్గర నుంచి అవతల. యాక్చువల్ గా జిఎస్టి అనేది మనం మన చేతులతో ఏం కట్టాం, వస్తువు ఎవరికైతే అమ్ముతుందో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి కడతాం. తుది వినియోగదారుడిదే బాధ్యత అది.
అయితే వ్యాట్ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఈ ముడి పదార్థాలకి ట్యాక్స్ పడేది, మళ్ళీ వస్తువు తయారీకి ట్యాక్స్ పడేది, మళ్ళీ వాడు ప్రాఫిట్ వేసుకుని మనకు అమ్ముతాడు కదా దానికి ట్యాక్స్ పడేది మనకు వచ్చేటప్పటికి. ఇలాగా అనేక ట్యాక్స్ల వల్ల వస్తువు రేట్ అనేది పెరిగిపోతా ఉండేది. కానీ జిఎస్టి వచ్చిన తర్వాత ఆ వస్తువు రేటు అంత పెరగకుండా లిమిటెడ్ గా ఉండటం వల్ల ట్యాక్స్ అనేది ఏమైంది అంటే వినియోగదారుడికి ప్లస్ అయిందని చెప్పొచ్చు మనం. అర్థమైందా? జిఎస్టి వల్ల ఉపయోగం ఏంటంటే వ్యాట్ వాల్యూ యాడ్ అయిన దగ్గరల్లా అంటే ప్రాఫిట్ యాడ్ అయిన దగ్గరల్లా ట్యాక్స్ పెరిగిపోయేది. కానీ ఈ జిఎస్టికి అంతలా పెరక్క ఏమైంది అంటే వినియోగదారుడికి కొద్దో గొప్ప ఇది కొంచెం ప్లస్ అయింది అనమాట ఈ జిఎస్టి అనేది. ఇది కూడా నెక్స్ట్ మీకు వస్తుంది, ఏ విధంగా ట్యాక్స్ కడుతున్నారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏ విధంగా ఉంటది, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ వస్తు సేవల చెల్లింపు. ఈ సమయంలో ఈ కామర్స్ ఆపరేటర్లు మూలం వద్ద పన్ను వసూలు చేస్తారు. చూడండి, వస్తు సేవల చెల్లింపులకు ఈ సమయంలో ఈ కామర్స్ ఆపరేటర్లు అంటే ఎవరు? ఆన్లైన్ ఈ కామర్స్ అంటే అంతే కదా, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరిగే వాళ్ళు టీసీఎస్ 1% వసూలు చేస్తారు. చూడండి, టీసీఎస్ అంటే ఏంటో అబ్రివేషన్ కూడా ఇక్కడ రాసే, టీసీఎస్ అంటే ఏంటో అనేది ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఎందుకంటే ఈ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఇది రాస్తారు కదా, ఆసెట్ ఐసెట్ రాసేటప్పుడు కూడా అడగచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీసీఎస్ అని. అబ్రివేషన్ ఆఫ్ టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ సోర్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, చెల్లించవలసిన పన్నుకు స్వీయ అంచనా వేసి చెల్లించాలి. చెల్లించాల్సిన పన్నుకి ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా, మనం ఇప్పుడు వస్తువులు ఉత్పత్తి చేసాం అనుకోండి, ఒక ఎస్టిమేషన్ ద్వారా ఉత్పత్తి చేస్తాం కాబట్టి మన పన్ను ఎంత అయ్యి ఉండొచ్చు, ఎంత అవ్వుద్ది అని అంచనా వేసి చెల్లిస్తాం అనమాట. నెక్స్ట్ జిఎస్టి అధికారులకు పరిశీలించే అన్వేషణ, స్వాధీనం మరియు అరెస్ట్ ఉంటుంది. జిఎస్టి అధికారులు వాళ్ళు పరిశీలించుకోవచ్చు, తప్పు కట్టారా కరెక్ట్ కట్టారా అనేది పరిశీలించవచ్చు, దాని మీద ఇంట్రాగేషన్ చేయొచ్చు. వీళ్ళ అంటే ఇప్పుడు స్మగ్లింగ్ గుడ్స్ వరకు రాదులేండి, కొంతమంది ఎస్కేప్ అవుతానికి చూస్తారు కదా, ఆ ఎస్కేప్ అయినప్పుడు ఈ కంపెనీలు నిజంగా ఈ వినియోగదారుల నుంచి వసూలు చేసిందంతా మనకు కడుతున్నారా, లేకపోతే బ్లాక్ లో గూడ్స్ ఏమన్నా అమ్మేస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసి అలాంటి సరుకు దొరికినప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం వరకు ఉంటది అనమాట జిఎస్టి అధికారులకి. మరి ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ లెక్క ప్రకారం క్రైమ్ చేసినట్టే కదా, నేరం చేసినట్టే కదా, తప్పు చేసినట్టే కదా. అలా దొరికితే చూడండి, మనకి ఐటీ రైట్స్ జరుగుతాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి తెలుసా? పలానా ఇంట్లో అంటారు, ఎందుకని పే చేయట్లేదనే కదా వాళ్ళ అర్థం. అంటే ట్యాక్స్ పే చేయట్లేదు, వీళ్ళ దగ్గర ఆస్తులు ఎక్కువ ఉన్నా సరే వేరే ట్యాక్స్ పే చేయట్లేదు అని అర్థంతోనే వాళ్ళ అధికారులు ఎవరైతే వెళ్ళంగానే వచ్చి రైట్స్ అనేవి చేస్తారు. ఏమన్నా దొరికితే వాళ్ళ కింద నేరం బుక్ చేస్తారు. సేమ్ జిఎస్టి కూడా అంతే, జిఎస్టి కూడా జెన్యున్ గా లేదు అని తెలిసిన మరుక్షణం రైట్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళ వస్తువులు స్వాధీనం చేసుకోవడానికి కానీ, స్వాధీనం చేసుకున్న దాని మీద ఎంత ఉన్నది, ఎంత జిఎస్టి వాళ్ళు పే చేయలేదు అనేది కానీ వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా అధికారాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి, విన్నపాలు వినడానికి కేంద్ర ప్రభుత్వం అప్లెట్ ని ఏర్పాటు చేస్తుంది. ఇలాగా రైట్స్ జరిగిన తర్వాత వీళ్ళు ఏదన్నా చెప్పుకోవాలనుకోండి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పే రీజన్ వినడానికి కేంద్ర ప్రభుత్వం అప్లెట్ ను ఏర్పాటు చేస్తుంది అనమాట. నెక్స్ట్ జిఎస్టి అనేది పాన్ ఆధారిత రిజిస్ట్రేషన్. ప్రతి వ్యాపారస్తుడు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకమైన జిఎస్టిఎన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిఎస్టి ఎప్పుడు కూడా ఏదైనా, ఇప్పుడు మనకి పాన్ కార్డ్ లేకుండా బ్యాంక్ లో 50,000 అబోవ్ డిపాజిట్ చేసుకుంటున్నారా, ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, అమౌంట్లు చేస్తున్నారా? చేస్తున్నాం మేడం. బ్యాంక్ లో అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తే పాన్ కార్డ్ అడుగుతున్నాడా లేదా? ప్రతి దానికి పాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే ట్రాన్సాక్షన్ అంతా పాన్ నెంబర్ మీద ఉంటది కాబట్టి వాళ్ళు ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్స్, వాళ్ళ అకౌంట్ నుంచి ఎంత తెలియని అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇలాగా జిఎస్టి ఎవరైతే జిఎస్టి అనేది పాన్ ఆధారిత రిజిస్ట్రేషన్ అనమాట. ఇది కూడా పాన్ కార్డు తోనే రిజిస్టర్ అవుతారు ఈ వ్యాపారస్తులు.
ప్రతి వ్యాపారస్తుడు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకమైన జిఎస్టిఎన్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ నెట్వర్క్. చూడండి ఇక్కడ ట్యాక్స్ అనేది పడలే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అన్నమాట. అర్థమైందా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. జిఎస్టిఎన్ అనగానే మనం ఏమనుకుంటాం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ అనుకుంటాం, కానీ కాదు, నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? వెతకడం కాదు, వెతకడాన్ని సర్చింగ్ అంటాం. అంటే నెట్వర్క్ అంటే ఏంటి? ఎక్కువ మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం. నెట్వర్క్ పెద్దదే అంటారు కదా, నీ నెట్వర్క్ పెద్దదిరా అంటే దాని అర్థం ఏంటి? అనేక విషయాలు అనేక మంది నుంచి రాబట్టుకుంటా ఉండడం, అంతేనా? మన భాషలో చెప్పాలంటే అవునా కాదా? ఈ జిఎస్టి వాళ్ళు కూడా వ్యాపారస్తులు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకమైన, అంటే మన రాష్ట్రంలో బిజినెస్లు ఎలా ఉన్నాయి, వేరే రాష్ట్రంలో బిజినెస్లు ఎలా ఉన్నాయి, అక్కడ ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి ఒక నెట్వర్క్ ఐడి అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఇదనమాట అమ్మా జిఎస్టి గురించి. జిఎస్టి చట్టం ప్రధాన లక్షణాలు ఇవి. అర్థమైందా క్వశ్చన్? అర్థమైంది మేడం. జిఎస్టి అంటే ఏంటి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఈ జిఎస్టి చట్టం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి మనం చెప్పుకున్నాం. బ్రీఫ్ గా చెప్పండి ఎవరో ఒకళ్ళు దీని గురించి కొన్ని పాయింట్లు చెప్పండి, అన్ని అక్కర్లే. అప్పుడు మీకు అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. జిఎస్టి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది? జూలై 1, 2015 నుండి అమల్లోకి వచ్చింది. జూలై 1, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, రైట్. జిఎస్టిని ఎవరు ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ జిఎస్టి ఏంటి అసలు, దాని ఉద్దేశం ఏంటి? జిఎస్టిని ఎందుకు తీసుకొచ్చారు? జిఎస్టి అనేది వస్తు మరియు సేవల పన్ను. వస్తు మరియు సేవల పన్ను. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేక ఉండటం వల్ల ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా అన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ట్యాక్స్ రేట్స్ అనేవి మారిపోతున్నాయి కాబట్టి మొత్తం జాతీయంగా దేశమంతటా ఒకే పన్ను విధానం అమల్లో ఉండాలని ఈ జిఎస్టిని ప్రవేశపెట్టారు. జిఎస్టి ఎన్ని రకాలు? 5 రకాల రేట్లను విధించింది. అది రేట్ కాదు, స్టేట్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. ఎస్జిఎస్టి అంటే ఏంటి మేడం? ఎస్జిఎస్టి అంటే ఏంటి? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ ఐజిఎస్టి అంటే స్టేట్ అండ్ తర్వాత సెంట్రల్. సిజిఎస్టి అంటే ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ వరకు బానే ఉన్నారు. జిఎస్టి రేట్స్ ఏంటి? 0%, 5%, 12%, 18, 28%. ఇప్పుడు 28 ని ఎంత వరకు కుదించేశారు? 18 వరకు. 18% దేని మీద విధిస్తున్నారు? బంగారం రేట్ల మీద. 3%. ఏదైతే లగ్జూరియస్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద 18% అన్నమాట. లగ్జూరియస్ గూడ్స్ మీద 18% విధిస్తున్నారు. నెక్స్ట్ జిఎస్టి చట్టం గురించి చెప్పండి, కొన్ని పాయింట్స్. ఇది ఏం చేస్తుంది? చెప్పాలి. ఇంట్రా స్టేట్ లో అంటే మన స్టేట్ లోనే, ఇంటర్ స్టేట్ లో జరిగితే మన స్టేట్ లోనే మనకి అమ్మకాలు జరిగితే 2.5% సెంట్రల్ తీసుకుంటుంది, 2.5% స్టేట్ కి ఇస్తుంది. అలా కాకుండా ఏ అమ్మకాలు జరిగితే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి వర్తిస్తుంది? ఒక రాష్ట్రం లోపలే జరిగింది అనుకోండి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్య అంటే ఒక దేశంలో 2 రాష్ట్రాల మధ్య జరిగితే అప్పుడు ఏమవుతుంది? ఐజిఎస్టి వెళ్తుంది. అప్పుడు ఆ రాష్ట్రంలో అమ్మకాలు జరిగితే ఆ రాష్ట్రము, బయట రాష్ట్ర ఎవరైతే సెంట్రల్ కి ఇవ్వాలో వాళ్ళకి తీసుకుంటారు. దేని మీద ఇంతవరకు సరిగ్గా జిఎస్టి అనేది నిర్ణయించలేదు?
ఆల్కహాల్ మీద అసలు జిఎస్టి అనేది ఎక్కువ ఉంటది, అది అసలు జిఎస్టి పరిధిలో లేదనమాట. నెక్స్ట్ పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటి మీద కూడా జిఎస్టి అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఎప్పటికైనా పెట్టాల్సిన అవకాశం వచ్చినప్పుడు పెడతారనమాట. నెక్స్ట్ టీసీఎస్ అంటే ఏంటి? టీసీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్సెస్. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్సెస్ అన్నమాట. సోర్స్. నెక్స్ట్ ఎన్ని లక్షల లోపు ఉన్న వాళ్ళు జిఎస్టి కట్టక్కర్లేదు? 50 లక్షలు. 20 20 లక్షలు. 75 లక్షల లోపు ఉంటే వీళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకుండా మిశ్రమ పథకం ఎంచుకోవచ్చు. పర్వాలా, కొంతవరకు బాగానే ఉన్నారు జిఎస్టిలో. ఇంకేంటమ్మా, కమర్షియల్ జియోగ్రఫీ నోట్స్ అంతా రాస్తారా? మేడం. రాస్తారా? కళ్యాణ్ వీళ్ళందరూ ఆన్లైన్ లోనే ఉన్నారా? ఫోన్ ఇయ్యమ్మా. కళ్యాణ్ వీళ్ళందరూ ఆన్లైన్ లోనే ఉన్నారా? ఉన్నారు మేడం. ఏమ్మా కళ్యాణ్, ఏంటి రోజు రెగ్యులర్ గా వస్తారా క్లాసులకి? ఇంకా వస్తాం మేడం. రోజు వస్తాం మేడం. రాకపోతే ప్రాబ్లం అవుద్ది కదమ్మా, ఎందుకంటే సీజన్ బాగాలేదు, బయట బాగాలేదు కాబట్టి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయమన్నారు మనల్ని. ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు పాఠాలు వినకపోతే రేపు పొద్దున్న నష్టపోతాం కదా. అవును మేడం. ఎగ్జామ్స్ అన్నారనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లాసులు మస్ట్ అటెండ్ అవ్వండి. ఇప్పుడు వరకు రాని పిల్లలందరూ కూడా ఈ రోజు మీరు క్లాసులకి అటెండ్ అయ్యారు. చాలా మంది రోజు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు నాకు తెలిసి ఆదిలక్ష్మి 1 or 2 క్లాసెస్ కి వచ్చింది ఫేవర్ అని. నెక్స్ట్ సుభాష్ని బానే వచ్చింది. స్వర్ణ, ఆనంద్ కి అయితే పాపం వర్షం వస్తే సిగ్నల్ ఉండట్లేదంట. నెక్స్ట్